ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ ఎస్తేరు గ్రంథంలో రాయబడిన సంగతులు మనం ధ్యానిస్తుంటుండగా ప్రభు ఆత్మ మనతో మాట్లాడు సంగతుల కొరకై ప్రార్థనా పూర్వకంగా మనం నేర్చుకొని నిరీక్షణ పొందుకుందాం. చూడండి, అహష్వేరోషు 127 సంస్థానాలను ఏలుతున్నాడు. లేదా హిందూ దేశం మొదలుకొని కుషి దేశం వరకు 127 సంస్థానాలు ఏలుతున్నాడు అనే మాట మనం చూస్తున్నాం కదా. ఈ వచనం ఎందుకు రాయబడింది చెప్పండి? ఈ వాక్యం ఎందుకు రాయబడింది? అహష్వేరోషు 127 సంస్థానాలు వెళ్తున్నాడని ఎందుకు రాయబడింది? ఒక రాజు అని తెలియబడ్డారు. ఇంకా మనని కూడా దేవుడు ఏలికగా పెట్టి. ఇంకా చెప్పండి, ప్రయత్నం చేయండి. 127 సంస్థానాలను ఏలుతున్నాడు అహష్వేరోషు అని ఎందుకు రాశాడు మొదటి వచనంలో? మీకు ఏం అర్థమైతే అది చెప్పండి. అన్ని సంస్థానాలను ఏలుతున్నోడు మాట పెళ్ళడం వినలేదని రాశాడండి. చదివినప్పుడు వినలేదు మీరు వాక్యం. మీరు ఎందుకు వింటున్నారు? వాక్యం చదువుతున్నప్పుడు ఎవరు జాయిన్ అవ్వట్లేదు అనుకుంటా, అందుకే కనీసం అనూప్ గారైనా చెప్తలేదు. మనీష చక్కగా చదివింది కదా. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో అహష్వేరోషు 127 సంస్థానాలు ఏలుతున్నాడని ఎందుకు మొదలెట్టాడంటే, అన్ని సంస్థానాలు ఏలేవాడు మాట భార్య వినలేదు, అందుకు రాశాడు ఇది వచనం. మాత్రమే కాదు, తర్వాత 180 దినాలు 4వ వచనంలో తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను కనుపరిచాడు. 180 రోజులు కనుపరిచాడంటే ఎంత ప్రత్యేకత కలిగిన వాడు. అంత ప్రత్యేకత ఉన్నవాడు మాట భార్య వినలేదు, అందుకు రాశాడు. 180 అంటే ఎన్ని రోజులండి జకరియా గారు? ఈ 180 అని ఈయనే చెప్పి మళ్ళీ నన్ను అడుగుతాడు, తిక్క తిక్క ప్రశ్నలు అడిగి నన్ను ముంచేస్తున్నాడు అనుకుంటాడు. 180 రోజులు అంటే ఎన్ని రోజులు సార్? 6 నెలలే. అది అందుకే మిమ్మల్ని అడిగాను. హాఫ్ ఇయర్ అన్నమాట. 6 నెలలు. 6 నెలలు తన మహత్యాతిశయ ఘనతలను ఆయన కనుపరిచాడు. మరి అంత అతిశయించదగిన ఆధిక్యత కలిగిన రాజు మాట రాణి అనలేదండి, అందుకే రాశాడు అనమాట. ఈ వాక్యం ఈ ఉదయకాలం చదువుతుంటుంటే ఆ రోజు ఆ సంస్థానంలో ఉన్న పురుషులందరూ తమ గోడు చెప్పుకున్నట్టు ఈ రోజు కూడా ఈ ఉదయకాలం జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చెప్పండి పాస్టర్ గారు, మీరు కూడా అసలు ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం బాగా మాట్లాడండి మీరు అనుకుంటారు అనమాట. నిజమే. ఇక్కడ చూడండి ఏముందంటే, వచనం 17వ వచనం. 17వ వచనంలో మెమూకాను, మెమరీకాన్ కాదు ప్రశాంత్, మెమూకాను అని ఆయన ఇలా చెప్తున్నాడు అనమాట.
ఏలయనగా రాజైన అహశ్వరేషు తన రాణి అయిన వస్తిని తన సన్నిధికి పిలుచుకొని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలు పడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖం ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేదురు. మరియు పారసీకుల యొక్క మాదిల యొక్క నాయక పత్నులు రాణి చేసిన దాని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులు అందరితో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. అన్నాడు మంచి తెలివైన మాట చెప్పాడు. సో అందుకని వెంటనే చెప్పినట్లుగానే 19వ వచనం వస్తి కంటే యోగ్యురాలు కావాలి అనే అప్లికేషన్ దాఖలైపోయింది. సమూయేలు గ్రంథంలో మనం చదువుతాం కదా, 13-14 ఏముంటుంది? యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు అనే మాట చూస్తున్నాం. అతడు సౌలు కంటే యోగ్యుడు అని మనం గమనిస్తాం. ఇక్కడ కూడా చూడండి, వస్తి కంటే యోగ్యురాలు గురించి అప్లికేషన్ పెట్టారనమాట. కాబట్టి ఎన్ని సంస్థానాలు వెళ్తున్నాడు, అతని యొక్క రాజ్యం యొక్క ప్రభావం ఏంటి, ఘనత ఏంటి, ఇవన్నీ ఎందుకు కనుపరిచాడంటే ఇదంతా కూడా మరి అతడు ఎంత గొప్ప రాజు అయినా, అతడు ఎంత అధికారి అయినా కూడా ఇవన్నీ కూడా తన భార్య తనకు లోబడాలి అనే ఒక గొప్ప ఉద్దేశము మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరి ఈ వాక్యం వింటున్నాం మనం. 127 సంస్థానాలు కాదు, సమస్తమును ఏలుతున్న మన ప్రభు అయిన క్రీస్తు అను పురుషుడు 180 రోజులు కాదు, మరి ఇప్పటి వరకు ప్రతి దినం కూడా ఆయనలో ఉన్న సౌందర్యాన్ని, ఆయన మహిమను, ఆయన గుణాతిశయాలను మనం వింటూనే ఉన్నాం. అవి 180 రోజుల్లో కనుపరిచేవి కాదు. సుమారు మన జూమ్ మీటింగ్ స్టార్ట్ అయ్యే ఏమండి అయిపోతుంది. 2023 జనవరి జనవరి 23 నుంచి స్టార్ట్ అయింది అనమాట. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభు యొక్క గుణాతిశయాలు మనం వింటూనే ఉన్నాం. మరి మన ప్రభువుకు మనం ఎలా లోబడుతున్నాం అనేది కూడా మనం గమనించాలి. పేతురు తన మొదటి పత్రికలో ఒక మంచి మాట జ్ఞాపకం చేశాడు, లేదా రెండో పత్రికలో. అదేమంటే మొదటి అధ్యాయం 17వ వచనంలో ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమే తెలిపితిమి అన్నాడు. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమే తెలిపితిమి. యేసుక్రీస్తు యొక్క మహత్యాన్ని వివరంగా పరిశుద్ధాత్ముడు మనకు ఎందుకు వివరిస్తున్నాడంటే మనం ఆయనకు లోబడాలి. కారణం ఏంటంటే ఆయనకు లోబడుట చేత మాత్రమే మనము వాటిని అలంకరించుకోగలుగుతాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం వచనం 6లో చెప్పినట్లుగా ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండను. యేసుక్రీస్తు యొక్క మహిమ మరి బయలుపరచబడుతున్నప్పుడు దాన్ని అద్దము వలె ప్రతిఫలింప చేయాలి. అదే మన పురుషుడైన క్రీస్తుకు లోబడుట. యేసుక్రీస్తు ప్రభు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో అలాగే ఎందుకున్నాడంటే ఈరోజు మనం మౌనంగా ఉండకూడదు. మన విశ్వాసంతో వాక్యం వింటున్న ప్రతిసారి నోరు తెరిచి ఆమేన్ అని చెప్తూ మరి దేవుని స్తుతిస్తూ వాక్యం వినాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18 ప్రకారం మనము ఆయన మహిమ బయలుపరచబడుతున్నప్పుడు ఆ మహిమను మనం అద్దము వలె ప్రతిఫలింపు చేయాలి. అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనము ఆ పోలికగా మార్చబడతాం. లేదా పేతురు మొదటి పత్రిక 3:5లో చెప్పినట్లుగా స్వపురుషునికి లోబడి చేత అలంకరించుకుంటాం అనే మాట చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా 8వ వచనంలో చెప్పినట్లుగా నీతి క్రియలతో మనం అలంకరించబడతాం.
ఎఫెసీ పత్రిక 4:20 చూడండి. అక్కడ ఇలా వ్రాయబడింది, యేసును గూర్చి విని అనే మాట మనం చూస్తాం. కాబట్టి మనం ఎంతగా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి వింటున్నామో, సో ఎందుకు వింటున్నాము అని అంటే, ఆ వింటున్న ప్రతి విషయంలో మనము ఆ మహిమను అర్థం వల్ల ప్రతిఫలింప చేయడానికి వింటున్నాం, లేదా ఆ విషయంలో మనం పురుషునికి లోబడటానికి వింటున్నాం. తద్వారా ఆ సంగతులన్నీ కూడా మన జీవితాల్లో సత్క్రియలుగా అలంకరించబడతాయి. వస్తీ ఎంత సౌందర్యవతి అని రాశాడు చూడండి ఇక్కడ, కానీ ఆమె యోగ్యురాలు కాదు. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో అసలు అయ్యగారు ఆమెను పిలిచిన ఉద్దేశం కూడా ఏంటంటే, ఆమె సౌందర్యాన్ని చూపించడానికే పిలిచాడు. ఆ మాట మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి. 1వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనం. 7వ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజకిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు చూడండి. ఇక్కడ 11లో చెప్పాడు, ఆమె సౌందర్యవతి అంటే పరిశుద్ధాత్ముడు కూడా ఆమెకు మార్కులు వేశాడు. అంటే కొన్నిసార్లు అహశ్వరేష్కే ఆమె సౌందర్యవతి అనే ఆలోచన కాకుండా నిజంగానే ఆమె సౌందర్యవతి. మరి సౌందర్యవతి ఏం చేసింది? సౌందర్యవతి మరి యోగ్యంగా ప్రవర్తించలేదు. ఆమె సౌందర్యవతి అని ఉంది కానీ యోగ్యురాలు అని లేదు. కాబట్టి వినండి, ఆమె నేరస్తురాలు అని కూడా 16వ వచనంలో మనం చూస్తున్నాం. ఈరోజు మన సౌందర్యం ఏంటంటే, మన పురుషునికి లోబడటం చేత మనం అలంకరించుకోవటం మన సౌందర్యం. స్వపురుషునికి లోబడని స్త్రీలు వారి యొక్క సౌందర్యము వాస్తవంగా అది సౌందర్యంగా లెక్కించబడదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో మరి 127 సంస్థానములను ఏలుతున్నాడు. కూషు దేశం అంటే ఐథియోపియా వరకు, హిందూ దేశం మొదలుకొని మరి 127 సంస్థానాలను ఏలుతున్నాడు. 180 దినాలు తన ఐశ్వర్య ప్రభావాలను ఘనతలను కనుపరిచాడు. మాత్రమే కాదు, మీరు చదివితే 6వ వచనంలో ధవళ ధూమ్ర వర్ణములు గల అవిసనారతో చేయబడిన త్రాళ్లతో చలువురాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఓదా రంగును కలిపిన తెరలు వేలాడుచుండెను. ఇదంతా కూడా వైభవంతో అలంకరించబడిన రాజుగా మనం చూస్తున్నాం. కానీ ఎన్నుంటే ఏంటి, అతని స్త్రీ అతనికి లోబడట్లేదు. ఈనాడు కూడా శతాధిపతి ఒకని పొమ్మంటే పోతున్నాడు, రమ్మంటే వస్తున్నాడు, ఈ పని చేయమంటే చేస్తున్నాడు, కానీ సర్వాధికారికి లోబడేవారు లేరు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర లూకాసు వార్త 7వ అధ్యాయంలో శతాధిపతి చెప్తున్నాడు ఏమనంటే, నేను ఒకని పొమ్మంటే పోవును, 8వ వచనం, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చెయ్యును అని చెప్తున్నాడు. శతాధిపతి ఎవరికి చెప్తున్నాడు? సర్వాధికారికి చెప్తున్నాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. సర్వాధికారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆయనకి లోబడేవారైనా మీరు? వాక్యం చెప్తున్నప్పుడు నిద్రపోతూ ఎక్కడో ఆలోచించుకుంటూ మీరుంటే మీరు ఇంకా ఆయన మహిమను ఏం ప్రతిఫలింప చేస్తారు? శారా అబ్రహామును యజమానుడని పిలుస్తుంది అనే మాట చూస్తున్నాం. సో యేసుక్రీస్తు మహిమను బయలుపరుస్తున్నప్పుడు చక్కగా కూర్చొని ఆయన పాదాల దగ్గర శ్రద్ధగా వాక్యం వింటూ వస్తున్న ప్రతి మాటకు ఆమేనని చెప్తూ ఆ విధంగా మనం అలంకరించుకోవాలి తప్ప, మన ప్రభు యొక్క మహత్యము ఆత్మదేవుడు వివరిస్తున్నప్పుడు ఓపికగా శ్రద్ధగా వినలేని మరి మనస్సు మనలో ఉండకూడదు. లూకాసు వార్త 8:15లో చెప్తున్నాడు, ఓపికగా వినుట అనేది యోగ్యమైన మనసు అన్నాడు. హెబ్రీ పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ అన్నాడు, ఈయనను గూర్చి మేము చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకమైనవి ఉన్నాయన్నాడు.
కానీ ఏమన్నాడు? మీరు వినుటకు మందులై ఉన్నారనే మాట చెప్పాడు అక్కడ. హెబ్రేలుకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము, మీరు వినుటకు మందులై ఉన్నారు. అవును కదా? మరి యేసు ప్రభు గురించి చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి, కానీ మరి వినటానికి మందులై ఉన్నారు. వినటానికి మందులైతే ఎవరికి నష్టం? నీకే నష్టం. కారణం ఏంటంటే, మరి సత్క్రియల చేత అలంకరించబడుతున్న వారు ఉన్నారు, చూసారా? కొన్నిసార్లు ఇలాగ మనం ఆలోచన చేయాలి. చాలా కాలం నుంచి సిస్టర్ గారు వాక్యం అంటున్నారు కదా, ఈ బ్రదర్ వింటున్నాడు, ఇతని వల్ల ఏమైనా పని జరుగుతుందా? ఇతని ద్వారా ఏదైనా ప్రయోజనకరమైన పరిచర్య ఏమైనా జరుగుతుందా? ఇతని ద్వారా ఏమైనా మనకి కలిసి వస్తుందా అని ఖచ్చితంగా ఆలోచన చేస్తాం. కారణం ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయము, లేదా మనం చదువుతున్నప్పుడు మనం చాలాసార్లు చెప్పుకునే మాట ఇది. 10వ అధ్యాయం వచ్చిన 15లో, మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహించబడిన మేరలు అని చెప్పాడు. పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, ఈవిని అపేక్షించి మేము చెప్పట్లేదు అంటాడు. నిజమే, ధనాపేక్షను కప్పిపుచ్చి వేషం కాదు ఇది. కానీ ఇందులో ఖచ్చితంగా ఉద్దేశం ఉంది. చాలా కాలం నుంచి ఆశీష్ వాక్యం వింటున్నాడు. ఆశీష్ ద్వారా ఏం పని జరుగుతుంది మాకు? చాలా కాలం నుంచి జాన్ పాల్ వాక్యం వింటున్నాడు. జాన్ పాల్ ద్వారా ప్రయోజనకరమైన పరిచర్య ఏం జరుగుతుంది? చాలా కాలం నుంచి లాజరస్ అన్న వాక్యం వింటున్నాడు. లాజరస్ అన్న ద్వారా ఏం జరుగుతుంది? నేను మొన్న ఆలోచన చేశాను, సౌజన్య సిస్టర్ గారు చాలా కాలం నుంచి వాక్యం వింటున్నారు కదా, సిస్టర్ ద్వారా ఏం పని జరుగుతుంది? లింక్ ప్రేయర్ 2 సహోదరుల మీద రన్ అవుతుందని చెప్పారు అనమాట నాకు. ఒకటి సౌజన్య గారు, 2 మౌనిక గారు. ఇంతవరకు కూడా అది మరి చాలా మంది ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము ఉండట్లేదని మెసేజ్లు పెట్టేస్తున్నారు గ్రూప్ లో. మీరు పెట్టేయటం కాదు, అసలు మీరు ఎవరో ఒకరిని అరేంజ్ చేసి అప్పుడు మీరు తప్పుకోవాలి. మరి అలా తప్పుకోకపోయినా కూడా వాళ్ళిద్దరూ ఎక్కడ ఖాళీ ఉంటే 6 గంటలు ప్రార్థన చేస్తూ లింక్ ప్రేయర్ అట్లాగా నిర్వహిస్తున్నారు. మాత్రమే కాదు, ఇటీవల సిస్టర్ గారి ద్వారా కొంతమంది మరి జాయిన్ అవుతున్నారు, వాక్యం అంటున్నారు. వారిని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నారు. అంటే మనము పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఫలానా సహోదరుడు వింటున్నాడు కదా, అతని ద్వారా మనకి ఏమైనా వస్తుందా? ఏదైనా పరిచర్య జరుగుతుందా? రాత్రి ఘనమైన కూడిక జరిగింది. ఎంత ఘనమైన కూడిక అంటే, గత సంవత్సరం ఇదే రోజుల్లో తెలియబడని అనేక మంది యవన బిడ్డలు ఈ వాక్యం చేత పట్టుబడ్డారు. యానం దగ్గర అసలు మామూలు కూడిక కాదు, రాత్రి కూడిక. అసలు అది అత్యంత ఘనమైన కూడిక జరిగింది. దేవుడు వర్షాన్ని నిలవ చేసి అద్భుతమైన కూడిక జరిగించాడు. మరి ఇంతమంది ఎలాగ వస్తున్నారు, ఎలా తెలుసుకున్నారు అంటే, ఇప్పుడు ఎలా చెప్పుకుందాం, ప్రసాద్ గారి ద్వారా పరిచర్య జరిగింది. అంతకుముందు మరి జకరయ్య గారి దగ్గర అయితే ప్రభువుని ఎరగని వాళ్ళు అందరూ. మరి ఎంత తృప్తి ఆ పరిచర్య అంటే. మనం చాలాసార్లు విశ్వాసులకు వాక్యం చెప్తాము, తద్వారా మరికొంతమంది అవిశ్వాసులు విశ్వాసులు రక్షించబడతారు. కానీ ప్యూర్ గా అవిశ్వాసులకు సువార్త చెప్పే అవకాశం ఆ రోజు కూడా దేవుడు వర్షాన్ని నిలిపి, అంటే చూడండి, మరి ఇక్కడ ఉన్న మీ అందరి ద్వారా పని జరుగుతుంది. కారణం ఏంటంటే ఓపిగ్గా వాక్యం వినటమే. దీని అంతట్లో ఉన్న రహస్యం ఏంటంటే శ్రద్ధగా దేవుని వాక్యం వినటమే. ఈరోజు హైదరాబాద్ లో బలమైన పరిచర్య జరగటానికి ఆ రాజధాని పట్టణంలో ఇక్కడ ఉన్న చాలా మంది ప్రియులు కారణంగా ఉన్నారు. మరి సతీష్ అన్నను ప్రభు స్థిరపరిచాడు, సత్యంలో స్థిరపరిచాడు, అన్ని కలవరాలు తొలగించాడు, పరిచర్య విస్తరిస్తుంది. ఎందుకంటే కొలసి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, స్థిరపడుచు విస్తరించు అన్నాడు. 6వ వచనంలో స్థిరపడుచు విస్తరించు. ఇంకా సత్యమందు స్థిరపడకపోతే విస్తరించలేరు, వారి ద్వారా ఎటువంటి పని జరగదు. ఎందుకు స్థిరపడలేదు చాలా మంది? ఇంకా అసలే ఇంత క్లియర్ గా ఒక్క పాయింట్ లో చెప్పగలిగిన మినిస్ట్రీ మంది. మన మినిస్ట్రీ గురించి మీరు డిస్క్రిప్షన్ రాయాలంటే సింపుల్ గా ఇలా రాసేయచ్చు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే పరిచర్య ఇది. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు, గృహ నిర్వాహకత్వం మినిస్ట్రీ ఇది అని మీరు వివరంగా చెప్పచ్చు. అయినా కూడా 1 వర్డ్ లో కూడా దీన్ని గ్రహించలేని వారికి గల కారణం ఏంటంటే, వారు ఎప్పుడు విన్నా కూడా శ్రద్ధగా వినలేకపోతుంది.
విచారకరం ఇది. నిర్గమ 19:5 చెప్పినట్లుగా శ్రద్ధగా దేవుని మాట వినలేకపోతున్నారు. దేవుని కార్యాలు మీకు అప్పగించబడాలి. యోహాను సువార్త 5:20 ఏం చెప్పాడు? తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయువాటి నెలను అగుపరుస్తున్నాడు అనే మాట చూస్తుంది. మనం ఈరోజు ఏ కార్యం చేసినా అది తండ్రి మనకు అగుపరిచిన కార్యం అని గమనించాలి. మనం కార్యాలు చేయట్లేదండి బాబు, మనకు దేవుడు అగుపరుస్తున్న కార్యాలు మనం చేస్తున్నాం అంతే. హెబ్రీ పత్రిక 8:1 ఏం చెప్పాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 8వ అధ్యాయంలో ఏం చెప్పాడు? చూడండి, 8వ అధ్యాయం వచనం 5 చదువుతాను చూడండి. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేటకు జాగ్రత్త పడుము. కదండి, ఏదైనా చేయాలంటే ప్రభు ఏం చేయాలా? చూపించాలి. కొండ మీద నీకు చూపించాను కదా అన్నాడు అన్నమాట. సో ఇప్పుడు మీరు ఎవరైనా దేవుని పని చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి? ఆ కార్యాన్ని దేవుడు మీకు చూపించాడు అని అర్థం. మీరేం అడగాల? ఇంతకంటే ఎక్కువ కార్యాలు చూపించు ప్రభువా, మేము ఇంకా ఎక్కువగా చేయాలి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారు? మీరు ఆశ్చర్యపడినట్లు అన్నాడు కదా, అన్నాడా లేదా? యోహాను సువార్త 5వ అధ్యాయంలో 20వ వచనం మాట్లాడిన తర్వాత అడేమన్నాడు? మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యాలు ఆయనకు అగుపరచును. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపోవాలి ప్రజలు మనం చేస్తున్న కార్యాలు చూసి. ఆశ్చర్యపడుచు దూషించాలి కూడా. ఉందా మాట? ఆశ్చర్యపడుచు దూషించుట. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఫిలిప్పి 4:4 ఏముంది? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అని ఉంది. ఏళ్ళేమో 4:4 ఆశ్చర్యపడుచు దూషిస్తున్నారు అన్నమాట. ఆశ్చర్యపడుచు దూషించడం అంటే ఏంటి? ఇలా చెప్దాం, చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట ఈ కార్యం. అందరూ ఆశ్చర్యపోతున్నప్పుడు మళ్ళీ ఆశ్చర్యపడుతూనే ఏమంటారంటే, ఊరికే జరిగిద్ది అంటే మీటింగ్, అందుకు జరిగింది, ఎందుకు జరిగింది, కాబట్టి జరిగింది అని మళ్ళీ అందులోనే దూషణ మాటలు మాట్లాడతారు. అంటే ఇలా చెప్తాను, ఆశ్చర్యము పడాలా, దూషణ కూడా జరగాలి కదా. యోబు ఊరకనే దేవుని యందు భక్తి గలవాడా అన్నాడు. అంటే వాడికి ఆశ్చర్యము కలిగింది, ఇక దానికి వాడు ప్రిపేర్ చేసేసుకున్నాడు వెంటనే. అమ్మో, మనమే ఆశ్చర్యపోతే మళ్ళీ మన విలువ తగ్గిపోద్ది అనుకున్నాడు. ఈరోజు కూడా అంతే, ఏం జరుగుతుందండి పరిచర్య ఘనంగా అని అనగానే ఆశ్చర్యము కలుగుతుంది, వెంటనే దూషణ కూడా జరుగుతుంది. కారులో తిరుగుతున్నారు, ఫ్లైట్లో తిరుగుతున్నారు, ఏం పరిచర్య జరుగుతుంది అని ఆశ్చర్యపోతారు. వెంటనే ఎక్కడి నుంచో రాకపోతే ఎలా తిరుగుతారు అని కూడా వేసేస్తారు వెంటనే వెనకాల. ఆశ్చర్యము దూషణ రెండు కూడా జరుగుతాయి వెంటనే. అయితే నిజమే, ఈ దూషణ ఉంటదండి. అయితే మీరు నమ్మండి, వీటికంటే గొప్ప కార్యాలు నీకు ఆయన అగుపరుస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా, ఏంటి వీటికన్నా నువ్వు నమ్ముతున్నావా? నువ్వు వీటికంటే గొప్ప కార్యాలు అని చెప్పాడండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 50వ వచనంలో అన్నాడు, నీవు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు కదా. కొంతమంది అంటారు, ఇప్పుడు అర్థమైంది అన్న వాక్యం అని. ఇప్పుడు అర్థమైందా? యేసుప్రభు భలే మాట్లాడతాడు. యోహాను సువార్తలో ఆయన ఏమంటాడు చూడండి, 16వ అధ్యాయంలో మాట్లాడుతూ వచనం 29లో, ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుతున్నావు అంటారు. ప్రభు అంటాడు తర్వాత 31లో, మీరు ఇప్పుడు నమ్ముచున్నారా అంటాడు. నతనీయేలుతో అన్నాడు, నువ్వు ఇప్పుడు నమ్ముతున్నావా? వీటిని బట్టి నమ్ముతున్నావా? మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? వెంటనే ప్రభు అంటాడు, ఇంత నమ్మామని చెప్పిన మీరు కూడా చెదిరిపోతారు అన్నాడు. ఆ మాట చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఆయనే చెదిరిపోతారంటే ఇంకెవడ చెదిరిపోకుండా ఉంటాడు? మినిస్ట్రీ ఇంత ముందుకు వచ్చిన తర్వాత కూడా చెదిరిపోయే వాళ్ళు ఉంటారా? ఉంటారు. గూఢార్థంగా కాకుండా స్పష్టంగా వాక్యం అర్థమైంది అన్న వాళ్ళు కూడా ఏం చేస్తారు? గోతులు తీస్తారు. కారణం ఏంటంటే
అంతమ మట్టుకు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మనకు అప్పగించిన పరిచర్య మనల్ని నమ్మకమైన వారని ఎంచి ప్రభు మనకు అప్పగించాడండి. తిమోతికి రాసిన పత్రికలు మనం చూస్తున్నాం. ఇది ప్రభు మీకు నమ్మకమైన వారని ఎంచి అప్పగించిన పరిచర్య అని మర్చిపోవద్దు. తిమోతి మొదటి పత్రిక 1:12 విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాట్లో ఉన్న ప్రతి పరిచారకుడు, సేవకుడే కాదు, ప్రతి పరిచారకుడు నమ్మాలి. ఏమనంటే నన్ను నమ్మకమైన వానికి ఎంచాడు. ఒకసారి కూర్చొని ఆలోచించాలి, నన్ను దేవుడు ఎందుకు నమ్మకమైన వాడిగా ఎంచాడు? ఈ మినిస్ట్రీ నీకు అర్థమైందంటే నువ్వు నమ్మకమైన వాడు అని దేవుడు ఎంచాడు, అంతే. మరి నమ్మకంగా ఉంటున్నారా? నమ్మకంగా ఉండాలి. చూడండి, మనము ఈ ఏర్పాట్లో ఉండి ఈ ఏర్పాట్లో ఉన్న నాయకులకు తెలియకుండా రహస్య సంబంధమైన ఏ పనులు మనం చేయకూడదు. ఈ ఏర్పాట్లో ఉండి మన రహస్యకరమైన విషయాలు ఏమీ చేయకూడదు. ఎందుకంటే ఈ ఏర్పాటు అనేది ఒక సిద్ధాంతం మీద లేదా ఒక స్థిరమైన పునాది మీద కట్టుబడుతుంది. మీరు చూడండి, ఆ మాట యోదావు రాసిన పత్రికలో ఉదయకాలం ప్రార్థన చేసిన ప్రియులు కూడా చేశారు ఈ మాట. యోదావు రాసిన పత్రికలో ఏం రాశాడంటే, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అన్నాడు 1:21. అంటే మన ఫౌండేషన్ మనం ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, మనము నిజంగా స్థిరమైన పునాది మీద కట్టుబడుతున్నాం అంటానికి మన పరిచర్లో యాక్టివ్ అవుతున్న ఈ పరిశుద్ధాత్మ ప్రార్థన అనేది. కాబట్టి మన సిద్ధాంతం అనేది సత్యము అని చెప్పడానికి ఆత్మలో ప్రార్థన చేయటం అనే వరం ఇక్కడ యాక్టివ్ అవుతుంది. మరి ఈ పునాది మీద లేని వారితో, దుర్నీతితో ఎవరైతే సాంగత్యం చేస్తున్నారో మరి వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఖచ్చితంగా ఎవరంటే, మనం చెప్పుకున్నట్లుగా నమ్మకంగా ఉండట్లేదు వాళ్ళు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:14 చెప్పాడు. నేను ఇటీవల ఒక సిరీస్ మెసేజెస్ ప్రభు ద్వారా మీతో మాట్లాడుతున్నాను. అదేంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది చర్చ్. సువార్తలో సంఘం ఉంది. సో ఈ మధ్య కాలంలో వెలుగు చేత ప్రత్యక్షపరచబడిన కొన్ని సంగతులు నేను చెప్తాను. బాప్తిస్మం పొందవలసిన అవసరం లేదని, సేవకులు ఉపదేశకులు ఒకటేనని, సో విశ్వాసులందరూ కూడా సేవకుడు ఒకటేనని, ఇలాంటి కొన్ని దుర్నీతిని గురించి నేను మాట్లాడటం జరిగింది. ఆ దుర్నీతిలో కొంతమంది ఉన్నారు అనేది ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకా వాళ్ళతో ఫెలోషిప్ చేయటం, వాళ్ళతో స్నేహం చేయటంలో ఖచ్చితంగా మీరు నమ్మకంగా లేరు అని అర్థం. రాత్రి నా ప్రక్కన కూర్చొని జకరియా అన్న ఒక మాట చెప్పాడు. పాస్టర్ గారు, మరి ఇప్పుడు వస్తున్న వాక్యాన్ని బట్టి నన్ను ఏం చేయమంటారు? నేను పూర్తి సేవకు వచ్చేనా అన్నాడు. ప్రభు నేను మిమ్మల్ని పిలుస్తున్నాడా అని అడిగి, నన్ను ఖచ్చితంగా పిలుస్తున్నాడా అండి అన్నాడు. మరి పిలిస్తే వచ్చేయండి అన్న. ఆటో ఉంచాలా అమ్మేలా అని అడిగాడు. అంటే దేవుని పనికి వాడాలా అది అని అడిగాడు. వాడండి, కిరాయిలు తోలకండి అని చెప్పాను. మానేశానండి అన్నాడు. కాబట్టి ఒకవేళ ప్రభు పిలిస్తే ఖచ్చితంగా పనికి రావాలి. ప్రభు పిలవకపోతే రాకూడదు. ఐగుప్తీలు అలాగ చేయి చూశారంట, ఏమయ్యారు? పిలుపున్న వాళ్ళేమో సముద్రం దాటారు, పిలుపు లేని వాళ్ళేమో సముద్రంలో మునిగిపోయారు. కాబట్టి పిలుపు ఉంటే మీరు వచ్చేస్తారు, పిలుపు లేకపోతే మీరు అలా చేయి చూచినా కూడా మీరు సాగలేరు. వాసన్నకు కూడా చెప్పాను, జ్యోతాంటికి కొంత సమస్య ఉంది, ఇప్పుడు శరీరంలో అనారోగ్యం వచ్చింది. అయినా ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు దేవుని సేవకు వస్తే మొత్తం అవన్నీ ఎగిరిపోతాయి. మీరేం పిలుపుకు లోబడకుండా ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని తోలేండి ఎక్కడికోటికి. ఇప్పుడు మందసాన్ని వాళ్ళు ఏం చేశారు? బెచ్చమేశ్వరి దాకా తోలుకొచ్చి అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. మీరు కూడా డాన్ ఫాస్ట్ ఫుడ్స్ ని ఉదయకాలం పట్టుకొని ఆ బండి ఎక్కడో కాడ చివరి దాకా తోలుకెళ్ళిపోయి ఆడు వదిలేసి ఇంటికి వచ్చేయండి అంతే. అది ఎక్కడుందో మీరు ఎవరికి చెప్పకండి. అజాజేలు మేకలాగా ఎడారి దేశంలో వదిలేయండి దాన్ని. మీరు ఇక ఆ బండి అట్టుకున్నంతసేపు మిమ్మల్ని ఖచ్చితంగా దెబ్బలు తింటానే ఉంటారు. ఎందుకంటే ప్రభు మిమ్మల్ని పిలిచాడు. మరి
ఈ పాటికి అసలు వాసన ఎలా ఉండాలంటే వైట్ అండ్ వైట్ వేసుకొని ఆంటీని ఎక్కించుకొని ఏం మనిషి అంతేనా? ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు పరిచర్యలది ఆ వాళ్ళ ఏమంటారు, వాళ్ళ పరిచయం ముందు వాళ్ళ అనుభవం ముందు మేమంతరం సున్నాయే కదా. మరి అంత అనుభవం కలిగిన వాళ్ళు ఏం చేయాలి? గృహ దర్శనాలు చేయాలి. కానీ వాసన చాలా బిజీ, ఇంటింటికి వెళ్ళి మరి విశ్వాసం దర్శించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం అన్ని వదిలేశాడు. అందుకనే అక్కడ పరిచర్య జరుగుతుంది కానీ ఆ వాసు గారికి వస్తున్న పిలుపుని వాసు గారు పూర్తిగా లోబడట్లేదు. కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు ఆయన గాని పిలిస్తే కరీంనగర్ మీటింగ్స్ లోనే పూర్తిగా ఆయన సేవకు సమర్పించుకుంటాడు. అలా మీరు ప్రార్థన చేయండి. అలాగే దెబ్బలు తినేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ మహేష్ అని వచ్చాడా జూమ్ మీటింగ్, ఆయన రాడు. ఆయన అంతే ఎప్పటికప్పుడు దెబ్బలు తినేస్తూ ఉంటాడు, వేరు వేరు సాక్ష్యాలు చెప్పేస్తూ ఉంటాడు. ఆయన గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. వీలైతే ఈ ఆడియో ఆయన పెట్టండి. ఉదయం మీ గురించి ఇందులో పాస్టర్ గారు చాలా గట్టిగా మాట్లాడేశారు. ఒకసారి ఏమంటే వినేస్తాడు ఆయన. కాబట్టి మీరు వినండి. ఎవరినైనా ప్రభు పిలుస్తున్నప్పుడు దేవుని పనికి రావాలి. ఎందుకంటే క్రైస్తవ సంఘాలు ఎలా తయారైపోయినాయి అంటే, ఈరోజు క్రీస్తు సేవకులు కంటే ఉపదేశకులు ఆ స్థానాలు కోరుకుంటూ ఉన్నారు. కొరింథీ మొదటి పత్రిక 4:1 క్రీస్తు సేవకుడు, గృహ నిర్వాహకుడు అనే దానికి విలువ లేదు. కారణం ఏంటి అంటే, ఈ బిజినెస్లు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటున్నారు. దీన్ని ఇటీవల సువార్త వెలుగులో మరి ప్రభు బయలుపరిచినప్పుడు ఆ దుర్నీతి తెలిసిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే అట్టి మనుషుల నుంచి తొలగిపోవాలి. అయినా మనం సాంగత్యం చేస్తున్నామంటే దీనికి గల కారణం వారికి మనకు వాక్యంతో మాత్రం కాకుండా వేరు వేరు పరిచయాలు ఏవో ఉన్నాయి. వారికి మనకి సంఘ ఉద్దేశం కాకుండా వేరు వేరు సంబంధాలు ఉన్నాయి. కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను. రోమాపత్రిక 6:11 చెప్పండి చూడకుండా ఎవరైనా. రోమీలకు రాసిన పత్రిక 6:11. అటువలే పాపం విషయం మృతులు గాను క్రీస్తు యేసు దేవుని సజ్జులు గాను మిమ్మల్ని మీరే ఎంచుకోనండి. చెప్పు, తెలుగులో చెప్పి సార్. తమిళంలో మాకు వద్దులే కానీ తెలుగులో చెప్పు. ఒకసారి తెలుగులో చెప్పు. అటువలే పాపం విషయమై మృతులు గాను దేవుని ఎదుట క్రీస్తు యేసు దేవుని ఎదుట మిమ్మల్ని మీరు సజ్జులు గాను మిమ్మల్ని మీరే ఎంచుకోనండి అంటుంది. అటువలే పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగానే ఎంచుకోండి అన్నాడు కదా. అంటే సిలువ ద్వారా మనం దేవుని విషయంలోనే జీవం కలిగి ఉన్నాం. సిలువ ద్వారా మనం నీతి విషయంలోనే జీవం కలిగి ఉన్నాం. మరి అలాంటప్పుడు కేవలం దేవుని విషయమై జీవం కలిగిన మనం ఇప్పుడు దేవుని సంగతి ఏంటో బయలుపరచబడిన తర్వాత దేవుని పక్షంగా రావాలి కానీ మళ్ళీ మిగిలిన పారామీటర్స్ బట్టి ఎందుకు ఆగిపోతున్నాం? ఇప్పుడు సిలువ మిమ్మల్ని ఏం చేసింది? అన్ని విషయాల్లో చంపి దేవుని విషయంలోనే జీవం గలవారుగా నిలబెట్టింది. మరి ఇప్పుడు దేవుని సంగతి ఏంటో సువార్త ద్వారా వెలుగులోకి వచ్చేసింది కదా. వచ్చిన తర్వాత దేవుని పక్షంగా ఉండాలా, లేకపోతే మిగిలిన కారణాలను బట్టి మీరు ఆగిపోతారా? అంటే ఎంతవరకు జరిగింది, ఎందుకు జరిగింది? ఒకసారి ఇలా ఉంటది అనమాట. ఏదో వస్తుంది అక్కడి నుంచి. అపోస్తల కార్యాల గ్రంథంలో ఏమంటాడు? అపోస్తల కార్యముల గ్రంథంలో 12వ అధ్యాయంలో ఏం రాశాడు ఇక్కడ? వచనం 20 కదా. ఏముంది? రాజు యొక్క దేశం నుండి వారి దేశమునకు గ్రాసం వచ్చి చూడనని ఉంది. ఏదో లాభం ఉందండి మీకు, అందుకే మీరు సాంగత్యం చేస్తున్నారు. దుర్నీతితో సాంగత్యం చేసే వాళ్ళందరూ దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమిస్తున్నారు. నేను ఇలా అడుగుతాను, దుర్నీతి వల్ల బహుమానం కాదు. హైదరాబాద్ లో మాకు అద్భుతమైన వర్తమానం ఇచ్చాడు మా స్థానిక సంఘానికి ప్రభు. చెప్పమంటారు అది? కడవరి వాన కాలమున వర్షము దయచేయమని ప్రార్థన చేయండి. అది ఇచ్చాడు వాగ్దానం. ఏమిచ్చాడు? కడవరి వాన కాలమున వర్షము దయచేయమని ప్రార్థన చేయండి అన్నాడు. జకరియా 10:1. జకరియా గ్రంథం 10:1. నిజం చెప్తున్నాను, మీరు ఆశ్చర్యపోతారు. ఆ ప్రార్థన అవ్వగానే నాకు చాలా బహుమానాలు వచ్చినాయి అన్నమాట. అంటే నేను వాటిని ఖచ్చితంగా లెక్క పెడతాను, వాటిని ఖచ్చితంగా నేను లెక్క పెట్టుకుంటాను. ఎందుకంటే మీరు చూడండి, బైబిల్లో ఏముందంటే జకరియా గ్రంథంలోనే ప్రభు అంట ఇలా అంటాడు. ఏమంటాడంటే, వారు నాకు ఇచ్చిన జీతాన్ని నేను అబ్బురముగా లెక్క పెట్టుకున్నాను అంటాడు. అంతే కదా. ఇప్పుడు ప్రభువే అన్నాడు ఏమని? వారు నాకు ఎంత జీతం సిద్ధపరిచారు అనేది
నేను అబ్బురముగా లెక్క పెట్టుకున్నాను అంటాడు. ఎంత ఎంత జీతం ఇచ్చారంట ఆయనకి? 38, అంతేనా? 30 తొలములు వెండి అంట. జకరియా గ్రంథం 11:12 చదువుకోండి. అక్కడ ఏముందంటే, మీకు అనుకూలమైతే నా కూలి నాకు ఇయుడి, లేని ఎడల మానివేయడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తొలములు వెండి తూచి ఇచ్చిరి, ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనం అన్నాడు. దాన్ని అంటే అబ్బురంగా అంటే మరి ఇప్పుడు మన పనిని ఎలాగించారు, మన పనిని వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారు అనేది మనకి ఇవ్వబడిన జీతాన్ని బట్టి మనం చూసుకుంటాం కదా. అలాగే ఆ రాత్రి నేను కడవరి వాన గురించి మాట్లాడిన తర్వాత మధు బ్రదర్ కొన్ని ఇచ్చాడనమాట నాకు. అంటే సేవకుడు అని చెప్పి నాకు ఒకటి ఇచ్చాడనమాట. ఆ ఇచ్చినవి నేను చూసి ఆ సహోదరుడికి నేను పెట్టాను. నువ్వు నాకు ఈ వస్తువులు ఇచ్చావు, ఈ మనోహరమైన సువాసన అని అంటే ఆయన అన్నాడు, నేను చేసిన చాలా తక్కువ అండి బాబు, ఆత్మ సంబంధమైన మీరు వెతుకుతున్నారు. అంటే చూడండి, మనం ఎప్పుడైతే కడవరి వాని గురించి మాట్లాడామో వెంటనే ప్రభు ఆ వాక్యాన్ని స్థిరపరుస్తూ సూచక్రియ చేశాడు. నాకు వెంటనే అర్థమైంది కాబట్టి మెసేజ్ పెట్టాను. మీరు చూడండి, దుర్నీతి వల్ల కలిగే బహుమానాలు ఏమున్నాయి? ఏమన్నాడు? నువ్వు వస్తే నేను రెట్టింపు ఘనత ఇస్తానన్నాడు. ఇచ్చాడా? ఇవ్వలేదు. మాట్లాడరేంటండి? ఎవరెవరితో అన్నారు? బిలాంతో అన్నాడు. ఆ బిలాం కూడా ఎందుకు పోయాడంట? పేతురు రాశాడు కదా, ఏం రాశాడు? దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు వెళ్ళిపోయాడు. 2:16. కొంతమందికి స్టేజ్లు దొరికితే పోతున్నారు. ప్లీజ్ అండి, వాక్యం వినండి. స్టేజ్లు దొరికితే పోవద్దయ్య బాబు, నీ కొరకు శ్రేష్టమైన దేవుడు సిద్ధపరిచాడు. దుర్నీతి వల్ల కలుగు బహుమానాన్ని ప్రేమించకండి. ఒకటే, వాక్యం బయలుపరచబడనంత వరకు ఎలా ప్రవర్తించినా పర్లేదు. వాక్యం వచ్చిన తర్వాత సో దేవుణ్ణి బట్టి తప్ప మరి ఏ విధమైన కారణాలు ఉండకూడదు, లేకపోతే అవి బయటకు వచ్చేస్తాయి. యోహాను సువార్తలో ఏం రాయబడింది చెప్పండి? యోహాను సువార్తలో వాక్యం ఏమో తెలుసా? 15వ అధ్యాయంలో, నేను బోధింపకపోతే పాపము లేకపోను, తర్వాత ఇప్పుడు బోధించాను కాబట్టి వారి పాపమునకు మిషలేదు అని చెప్పాడు 22లో. ఏదైనా సంగతి వాక్యం రానంత వరకే. వచ్చిందంటే వెంటనే మనం ఆ వాక్యపు వెలుగులో తొలగిపోవాల్సిన వాటి నుంచి తొలగిపోవాలి. కానీ అక్కడ నిలబడిపోయామంటే అర్థం ఏంటి? మన సిలువకు ఘనత ఇవ్వట్లే. సిలువ వల్ల మనం ఎన్ని విషయాలు చచ్చిపోయాం? సరే ఇలా చెప్తాను, దేవుని విషయంలో తప్ప అన్ని విషయాలు చచ్చిపోయాం. మరి ఈరోజు ఆ దేవుని సంగతి బయలుపరచబడిన తర్వాత కూడా నువ్వు ఇంకా మిగిలిన సంగతులు బట్టి ఎందుకు నిల్చున్నావు? ఇంకోటి చెప్పమంటారా? దైవ కుమారుల ఉత్సవాల్లో ఒక ఆయన ప్రసాదానికి ఫోన్ చేశాడు. ఎంతసేపు మాట్లాడాడు అడగండి. అంటే రాత్రి కూడా మాకు గుర్తొచ్చింది అనమాట ఈ సంగతి. ఎంతసేపు మాట్లాడాడు అడగండి? కొన్ని గంటలు మాట్లాడాడు, మీటింగ్స్కి వెళ్ళొద్దని. మరి ఏం జరిగినాయి? మీటింగ్స్ ఘనంగా జరిగాయి, చాలా అద్భుతంగా జరిగాయి, మిగులు వచ్చింది. ప్రభు స్తోత్రం. ఇప్పుడు నేను ఇలా అంటాను, మరి అదే మీటింగ్స్ లో సహోదరుడిని వాక్యం చెప్తాడని ఉపదేశకుడికి ఇస్తే ఆయన ఆగిపోయాడు. వాస్తవం చెప్పమంటారా మీకు మాట? నిర్హేతుకంగా ఆగిపోయాడు ఆయన. 15వ అధ్యాయం 25 ప్రకారం నిర్హేతుకంగా, ఏ హేతువు లేదు. కానీ కొంచెం నిదానించి పరిశీలనగా ఆలోచిస్తే ఒక ఖచ్చితంగా ఒక దుర్నీతి ఉంది. అలాగే చూడండి, ఈ రోజు కూడా చాలా విషయాల్లో చాలా మంది బంధించబడతారు. ముఖ్యంగా నేను అంటున్నానని మీరు ఎవరు బాధపడద్దు. నిన్న దివ్య చెప్తుంది అనమాట నాకు, మరి వచ్చిందో రాలేదు, భవన్ అయితే వచ్చింది. దివ్య ఏమంటుందంటే, అన్నయ్య ఎఫెసీ పత్రిక 2:14 ఉన్న అడ్డుగోడ పడిపోయింది కదా, అది మళ్ళీ మా నాన్న కట్టకూడదని అంటుంది. కొన్ని అడ్డుగోడలు మీరు ఉంచుకుంటే అవి ఆ తర్వాత అవి మీకు దుర్నీతికి సాధనాలు అయిపోతాయి. ఏమన్నారు 16వ అధ్యాయంలో? నీవు ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుతున్నావు అంటారు వాళ్ళు. కానీ ప్రభు అంటాడు, ఒరే బాబు మీరేమి ఆశ్చర్యపోకుండా నాయన, ఇంత స్పష్టంగా నేను మాట్లాడుతున్నా అని చెప్పి మీరే ఎవడింటికాడు చెదిరిపోతాడని యేసు ప్రభు చెప్పాడు. అందుచేత సత్క్రియల చేత మనం అలంకరించుకోకపోతే, మన సత్క్రియల ద్వారా మనం అలంకరించుకోకపోతే, ఆయన మహిమను మనం అద్దము వలె ప్రతిఫలింప చేయకపోతే
మనం కూడా నమ్మకత్వం లేని వారిగా ప్రవర్తిస్తాం. నీ పురుషుడి పట్ల నీ నమ్మకత్వం ఏంటి? నీకు దేవుడు అప్పగించిన పరిచర్య పట్ల నమ్మకత్వం ఏంటి? మలాకీ గ్రంథంలో ఏమన్నాడు? మనం ఇంతకు ముందు కూడా చదువుకున్నాం రీసెంట్ గా కదా. మలాకీ గ్రంథం 2వ అధ్యాయంలో 16లో ఏమన్నాడు? భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని చెప్పాడు. కాబట్టి అక్కడ అన్నాడు విశ్వాసఘాతకులు కాకుడే అని. ఈ పరిచర్యలో ఉంటూ విశ్వాసఘాతకంగా వ్యవహరిస్తున్న వారికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా ఇందులో ఎంతో కాలం ఉంచడం. ఎందుకంటే తిమోతితో పౌలు ఏమన్నాడు తెలుసా? మంచి సైనికుడుగా ఉండమన్నాడా లేదా? మంచి సైనికుడు ఏం చేస్తాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా మంచి సైనికుడు ఏం చేస్తాడంటే తను దండులో చేర్చుకుని వారిని సంతోష పెడతాడు, జీవన వ్యాపారాల్లో చిక్కుకోడు అని రాశాడు 4. మరి మిమ్మల్ని ఎలా అడుగుతాను, ఈ పరిచర్యలో మీకు ఎంత వాక్యాన్ని చెప్పడానికి ప్రభు మీ పైన మమ్మల్ని నియమించినప్పుడు మీరు మాకు తెలియకుండా నమ్మకత్వం లేని పనులు చేయొచ్చా? మీరు కనీసం ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఇంటిమేట్ చేయాలి కదా. చేయకుండా మీరు నమ్మకత్వం లేని పనులు చేస్తే మీరు మా నాయకత్వానికే పరిశీలన పెట్టారనమాట. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? చిగురించిన అహరోను కర్రను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. అంచేత ఎప్పటికీ కూడా మీలో ఇటువంటి అపనమ్మకత్వం మీరు చూపించకుండా ప్రభు సహాయం చేయను గాక. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకున్న సంగతి ఏంటంటే 127 సంస్థానాలు నేలుతున్నవాడు 6 నెలల కాలం తన యొక్క రాజ్య మహిమను కనుపరిచిన వాడు, మరి సమస్త వైభవంతో అలంకరించబడిన వాడు ఎంతుంటే ఏముంది? సౌందర్యవతిగా ఎంచబడిన ఆ స్త్రీ వాస్తవంగా ఆమె యోగ్యురాలు కాదు. ఆమె సౌందర్యము అది లేఖనానుసారమైన సౌందర్యం కాదు. అయితే ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని అయితే మన పురుషుడు మనకు చెప్తున్నాడు ఏమనంటే, ఆయన మహిమను మనం అద్దం వల్ల ప్రతిఫలింప చేస్తూ సత్క్రియల చేత అలంకరించబడాలి. గత సంవత్సరం మనం చేసిన కార్యాల కంటే ఎక్కువైన కార్యాలు దేవుడు మనకు అగుపరచాలి. యోహాను 5:20 ప్రకారం వీటికంటే గొప్ప కార్యాలు అగుపరచాలి. ఎలా చేస్తున్నారండి? మీరు ఎంత సాహసం చేస్తున్నారు? ఎదిరించేవారు అనేకులు ఉన్నారు అన్నాడా లేదు? ఎఫెసులో కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడండి? ఎదిరించేవారు అది ఏమో 15వ అధ్యాయంలో, కానీ 16:9 ఏమన్నాడు తెలుసా? ఎదిరించేవారు అనేకులు ఉన్నారు అన్నాడు. కానీ ఏమన్నాడు? కార్యానుకూలమైన సమయం ప్రాప్తించింది అన్నాడు. కార్యానుకూలమైన సమయం ప్రాప్తిస్తే ఎవడు ఎదిరిస్తే ఏముంటదండి? ఏమీ ఆగదు. ఇది సో అందుకనే మీరు కోరుకోవాల్సింది ఏంటంటే కార్యానుకూలమైన సమయం ప్రాప్తించాలి. 3 మాటలు చెప్పాను కదా, మీకు గుర్తుందా? పార్వతీపురం వర్తమానంలో నంబర్ 1 ఆయన గ్రంథం విప్పుతాడు. నంబర్ 2 ఆయన పరలోకంలో ఒక తలుపు తెరుస్తాడు. నంబర్ 3 కార్యానుకూలమైన సమయాన్ని ప్రాప్తిస్తాడు. ఇక ఎదిరించేవారు ఎంతమంది ఉంటే ఏముంది? అందుచేత ఎదిరించే వారి వల్ల పనులేం ఆగిపోవు. కానీ ఎదిరించేవారు ఎంతమంది ఉన్నా అంత సాహసంగా ఎలాగ పని చేయగలుగుతున్నారు? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి, బ్రదర్ మీరు ఎలాగే మీటింగ్ పెట్టాలని, మీరు ఎలాగే కూడికి జరిగించాలని మీకు ఎలా తెలిసిందంటే యోహాను 5:20 తండ్రి తన కుమారుని ప్రేమించు తాను చేయి వాటి నెలను ఆయనకు అగుపరుస్తున్నాడు. కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున నువ్వు అమర్చమని చెప్పాడు. ఎవరు నేర్పించారండి అబ్రహాంకి ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది బ్లడ్ గురించి? అతడు పక్షులను ఖండించలేదు. అప్పటికి ఇంకా బలిశాస్త్రం ఇంకా రాయబడలేదు. బలిశాస్త్రాన్ని రాసింది ఎవరు? మోషే రాశాడు లేవీకాండాన్ని. కానీ లేవీకాండం రాకముందే పక్షులను ఖండించకూడదనే జ్ఞానం అబ్రహాంకి ఎక్కడి నుంచి వచ్చింది? బికాస్ ఆయనకి తెలుసు సాక్రిఫైస్ లో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది బ్లడ్. అసలు బలికార్యం జరిగించేదే రక్తాన్ని బట్టి ఆయనకు తెలుసు. అందుకనే ఆయన పెయ్యను పొట్టేలును వధించాడు, గాని కృపానిధి పక్షులను అతడు ఖండించలేదు. కాబట్టి వ్యవసాయకుడికి వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించిన వాడు అబ్రహాముకు బలి ఎలా జరిగించాలో నేర్పి, లేవీకాండం రాకముందే బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదనే సిద్ధాంతాన్ని బట్టి అతడు కట్టెలను క్రమంగా పేర్చాడు 22వ అధ్యాయంలో.
నేను మొన్న సంతోషకరంగా ఒక మాట చెప్పాను, మీకు మళ్ళీ చెప్తాను. మనం చేసే పని క్రమంగా చేస్తే మనకు కావలసినవన్నీ అక్కడే ఉంటాయి, ప్రభు ఇస్తాడు. అశ్రద్ధగా చేయొద్దు దేవుని పని. ఉం? ఎంత శ్రద్ధగా పని చేశాడు చూడండి. తెల్లవారునే లేచాడు, కట్టెలు చీల్చాడు, ఆ కట్టెలు తీసుకొని ఇప్పుడు వాటిని క్రమంగా పేర్చాడు. ఎంత శ్రద్ధగా చేశాడు. మీకు రాము గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తాను. రాము ఎంత చక్కగా పని చేస్తాడంటే, దేవుడు రాముని బ్లెస్ చేసి కడవరి వాని ఇచ్చాడు. రాత్రి ఒక 60,000 సుమారు విలువ కలిగిన మినీ మ్యాక్ని దేవుడు తనకు బహుమానంగా ఇచ్చాడు. అంటే తన జీవితంలో ఇంకా సిస్టమ్ వచ్చిందంటే ఆయన ఎక్స్ప్రెస్ వేలో, ఇక సూపర్ ఫాస్ట్ వేలో ఆయన పని చేసుకోగలుగుతాడు. ఇప్పుడు అతనికి ఇంక ల్యాగింగ్ అనేది ఉండదు అనమాట. సో అంటే చూడండి, దేవుని పని జరిగిస్తే దేవుడు ఎంత నమ్మకంగా ఆశీర్వదిస్తాడు. క్రమం అంతేనండి. మనలో డిసిప్లిన్ అనేది చాలా అవసరం. రాత్రి వర్తమానం ఏంటి? కుదురుబాటు. కుదురులేనోళ్ళలాగా పని చేయకూడదు, కుదురుబాటు ప్రభు మనకి ఇస్తాడు. కుదురుబాటు అనేది ఉండాలి. చాలా డిసిప్లైన్ వేలో దేవుని పని జరిగిస్తున్న వారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మీకు కూడా నేను హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. మనం చదువుకున్న వాక్యంలో ఏ జ్ఞానులు చదివా? ఏ జ్ఞానులు? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం చదివారు కదా ఇందాక. అక్కడ ఏ జ్ఞానులు ఉన్నాయి? కనీసం మా నాయకుడైనా చెప్తాడు, ఓడ నావికుడు. ఏమంటే ఏ జ్ఞానులు అండి? మీరు వాక్యం ఇచ్చేసి వదిలేస్తున్నారా? వింటున్నారా మీరు? నేను లేవని వాళ్ళకి ఫోన్లు చేశానండి. అసలు వాళ్ళని మీరు పాడు చేసేస్తున్నారండి. రేపటి నుంచి మీరు ఒక్క ఫోన్ చేసినా కూడా బాగోదండి. వదిలేయండి బాబు. 10 మంది వస్తే చాలండి జూమ్ మీటింగ్ కి. యేసుప్రభు శిష్యులు ఎంతమంది? ఒకడు ద్రోహి తీసేస్తే 11 మందే కదా. వదిలేయండి బాబు. వాళ్ళు మీరు పాడు చేసేస్తున్నారు. మీరు యేసుప్రభు వచ్చిన రోజు కూడా వీళ్ళందరూ మీరు ర్యాప్చర్ లో ఒక్కొక్కరు లేపి తీసుకెళ్తారట. ఒరే లేవరా బాబు, యేసుప్రభు వచ్చాడు, ఇంకా నిద్రపోతున్నాను లేపుతారా? వదిలేయండి. మీరు వాక్యం వింటలేదన్నా. మీరు ఇప్పుడు వీళ్ళందరికి ఫోన్ చేయటం వల్ల చూడండి, మనీషాకి వాక్యం ఇచ్చేసి మీరు అమ్మా నువ్వు మాత్రం చదివి రాణించి తల్లి అని మీరు వెళ్ళిపోయారు. తప్పు కదా. ఈ ఉదయం మనం చదువుకున్న వాక్యంలో కాలజ్ఞానులు ఉన్నారండి. ఆ మాట బైబిల్లో ఇక్కడ రాయబడింది, మరి మీరు చదివారు లేదు? కాలజ్ఞానులు అనే పదం చూడండి ఎక్కడుంది? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో. 14 వచ్చిన చదవండి అన్న. కాలజ్ఞానులు కదా, కాలజ్ఞానులు అంటాడు. కాలజ్ఞానులు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు నక్షత్రాలను, సూర్యుడిని, చంద్రుడిని సూచనలుగా చూసి వాళ్ళ జ్ఞానం చెప్తారు. సరే, కాలజ్ఞానులు గొప్పోళ్ళు ఏం కాదు, కానీ మనల్ని దేవుడు కాలం కంటే పైన కూర్చోబెట్టాడని మనం రాత్రి విన్నాం. మరి మనము కాలాన్ని ఎలాగ గడుపుతున్నాం కదా. దానియేలు గ్రంథంలో ఏముంది? కాలమును ఉపాయముగా మీరు గడిపేస్తున్నారు అన్నాడు. అంటే మీరు కళ చెప్పండి, కలభావం చెప్పండి అని అన్నాడు. అని అంటే వాళ్ళు వచ్చేమంటున్నారు, అసలు కళ చెప్పకుండా భావం చెప్పగలవాడు దేవతల్లో ఒకడు కూడా ఉండడు అంటారు వీళ్ళు. అప్పుడు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి 10వ వచనంలో, అందుకు కల్దీయులు భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు అని చెప్తున్నప్పుడు అక్కడ మనం చూస్తాము, మరి మీరు 9వ వచనం, కాలం ఉపాయంగా గడుపుతున్నారు. చాలా మంది కాలాన్ని ఉపాయంగా గడుపుతున్నారు, నిజమే. కాలాన్ని ఉపయోగించుకోవట్లేదు సరిగ్గా. కానీ డిసిప్లైన్ కలిగిన వాళ్ళు చూడండి పనిని చాలా శ్రద్ధగా చేస్తారు. రోజు మా పౌలరాజు గారు తెగ ఫోన్ చేసేస్తున్నాడు అనమాట. ఎందుకు చేస్తున్నాడు? ఈ రోజు కానీ బర్నబాస్ గారు ఎక్కడికి వస్తే 7 గంటలకు ఆరాధన స్టార్ట్ చేయట్లేదని ఈయన తర్వాత నన్ను తిట్టేస్తాడని చెప్పి తెగ చేసేసాడు ఫోన్. తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఏమి లేదు. స్పీడ్ గా మమ్మల్ని చూసి పాపం షారోన్ సిస్టర్ గారు, అమ్మగారు తొందరపడిపోతున్నారు. అమ్మ ఏం కంగారు పడుకు, స్లోగా చేయి, పని ఏం కాదు. 7 గంటలకైతే ఆరాధన జరగట్లేదని తెలిసిపోయింది ఇక్కడ. ఆ తర్వాత వారం మళ్ళీ మా సహోదరులను నిలమంటే వాళ్ళు 7:20కి ఇక్కడ బయలుదేరారు, 7:30కి. అంటే చూడండి, వీళ్ళు ఎవ్వరు దేవుని పని పట్ల ఆసక్తి కలిగి లేరు. మరి ఇంత అశ్రద్ధగా పని చేస్తున్న వాళ్ళు, మరి దేవుడు రేపు పొద్దుట వీళ్ళ దగ్గర పని ఉంటే ఏమవుతుంది అంటే పని మొత్తం పాడైపోద్ది.
అందుచేత దేవుడు నీకు ఈ పని ఇచ్చాడంటేనే దేవుడు నిన్ను యోగ్యుడిగా ఎంచాడు, నమ్మకంగా ఎంచాడు. అది తెలుసుకొని నీవు ఖచ్చితంగా దేవుని పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు శ్రావణి ఉంది కదా, తను పెందల కాడనే లేచి సండే స్కూల్కి వెంటనే రెడీ అయిపోయి వెళ్ళి సండే స్కూల్ చూస్తుంది. రాత్రి మళ్ళీ వాళ్ళు తెల్లవారుజాము లింక్ ప్రేయర్లో ప్రార్థన చేస్తారు. మా కృపానిధి లేవట్లే అండి ఆయన, ఎందుకంటే ఆయన నీతి సూర్యుడు వచ్చాక లేస్తాడు. ఎందుకంటే నా నీతి సూర్యుడా ఆ పాట పాడతాడు అన్నమాట. అంటే ఆయన ఎవడు రాసేసాడు, ఈయన పాడేస్తున్నాడు నా నీతి సూర్యుడా అని. నా నీతి సూర్యుడు కాదు, నా వేకు చొక్క. కాబట్టి పాటలు రాసిన వాళ్ళు రాసిన అని పాడేయండి. ఇక్కడ నీతి సూర్యుడు కొరకు కనిపెట్టేవాళ్ళు 7 ఏళ్ళు శ్రమల కాలం ఉండిపోతారా? శ్రమల కాలానికి ముందే ఎత్తపడతారా? కాబట్టి వేకునే లేచి మరి ఆ సహోదరి చక్కగా సండే స్కూల్లో నడిపిస్తుంది. ఇప్పుడు ఈ బాధ్యతలు ఎవరికైనా అప్పగించినప్పుడు వాళ్ళ టైంకి రాలేని వాళ్ళు అయితే వాళ్ళ ద్వారా పని ఎంత పాడైపోతుంది చూడండి. ప్రసాద్ గారు అంటాడు, మీరు ఖచ్చితంగా మా దగ్గర 6:30కు ఉండాలండి అంటాడు. ఉంటాం 6:30 ఖచ్చితంగా. ఇప్పుడు కొన్నిసార్లు ఒంటరిగా వచ్చేవాళ్ళకి 4-5 వేసుకొని వచ్చేవాళ్ళకి చాలా తేడా ఉంటది. ఎందుకంటే వీళ్ళందరినీ ఆ పల్లివేలుగు బస్సులాగా ఆయా స్టేజ్ల్లో అందరిని ఎక్కించుకోవాలి. ఆ జొన్నాడు బ్రిడ్జ్ దగ్గర ఒక ఆయన్ని, తణుకు దగ్గర ఒక ఆయన్ని, అందరిని ఎక్కించుకొని వెళ్ళాలి కదా. మరి నాకు దేవుడు 2 పోస్టులు ఇచ్చాడు. ఒకటి వాక్యం చెప్పాలా, 2 నేను మరి కార్కి డ్రైవర్ని కూడా. మరి అందరిని ఎక్కించుకొని రావాలంటే నాకు అవదు. అక్కడికి వెళ్ళాక అంటాడు, మిమ్మల్ని 6:30కి రమ్మన్నాను, మీరు 7:30కి వచ్చారంటే నువ్వేంటి బండి వేసుకొని వచ్చేస్తావు అక్కడే, నీకు ఎప్పుడు రావాలంటే అప్పుడు. నేను రాలేను కదా, 4 చక్రాలు తగిలిచ్చాడు కింద. కాబట్టి దేవుని పని అశ్రద్ధగా చేసే ఉద్దేశం అయితే లేదు, కానీ కొంతమంది చాలా అశ్రద్ధగా చేస్తున్నారు. మిమ్మల్ని మాట అడుగుతాను నేను, కాల జ్ఞానులు ఇంకా బ్రతుకున్నారంటే కాలాన్ని మనము కాలహరణం చేస్తున్నాం అన్నాడు 2వ అధ్యాయం దానియేలు 8. అలా చేయకండి, మీరు సమయాన్ని చక్కగా వినియోగించండి. అప్పుడు సమయాన్ని బట్టి బిజినెస్ చేసే వాళ్ళు అందరూ కూడా సిగ్గుపడతారు. ఎందుకంటే ఆ సంఖ్యాకాండంలో యాకోబు సంతానం గురించి ఏం రాశాడు చెప్పండి. సంఖ్యాకాండంలో యాకోబు సంతానం గురించి ఏం రాశాడు? ఆయా కాలంలో యందు వెరీ గుడ్. అది ఆయన యొక్క 23 గుర్తుపెట్టుకోండి. సంఖ్యాకాండం యాకోబు వంశస్థులకు ఆయా కాలములందు దేవుని కార్యాలు కనపడుతున్నాయి. ఇప్పుడు కార్యాలు కాలాలు, కార్యాలు కాలాలు, కాలాలలో దేవుడు కార్యాలు అగుపరుస్తున్నప్పుడు కాలాన్నే వ్యాపారంగా చేసే వాళ్ళు అందరూ సిగ్గుపడతారు. ఈరోజు నేను మొన్న వాక్యం చెప్తుంటుంటే ఆదివారం వర్తమానం విన్న తర్వాత కృపానిధి వాళ్ళ నాన్నగారు ఆయన ఎంత ఎగ్జైట్ అయిపోయాడు అంటే, పైన చెప్పాడు కింద చెప్పాడు. కారణం ఏంటంటే ఆయనకి ఆనందం పట్టలేకపోయాడు. ఎందుకంటే ఆయన ఈ ప్రశ్నలన్నీ అడిగాడంటే, క్రైస్తవుల్లో ఇంత వ్యాపారం జరుగుతుంది కదా అని. అది వాక్యం వచ్చేసింది ఆ రోజు, నాకు తెలీదు వాస్తవంగా ఆయన ఆ ప్రశ్నలు అడిగాడని. చూడండి, ఈ రోజు కార్యక్రమాల పేరిట దండుకుంటున్నవారు, కార్యక్రమాల పేరిట వ్యాపారాలు చేస్తున్నవారు అందరూ, వాళ్ళందరూ సిగ్గుపడాలంటే మీరు కార్యక్రమాలు కాదు, కాలాలు కార్యాలు. దేవుడు మీకు ఈ కాలంలో ఏం చేయాలని అగుపరుస్తాడో అది మీరు చేస్తే ఖచ్చితంగా కార్యక్రమాలు చేసే వాళ్ళందరినీ మీరు సిగ్గుపరచవచ్చు. కాలజ్ఞానులకి ఎంతెంత శాలరీ ఇస్తాడు అహశ్వరోషు చెప్పండి? చాలా ఎక్కువ పేమెంటే వస్తుంది. మరి ఆ కాలజ్ఞానులు అందరూ కూడా మోసం చేస్తున్నారు కదా. నేను ఇలా అడుగుతాను, బబులోను పరిపాలన కాలం ఎవరు చెప్పారు? బబులోను పరిపాలన కాలం ఎవరు చెప్పారు? మాదీయ పరిపాలన కాలం ఎవరు చెప్పారు? గ్రీకుల పరిపాలన కాలం ఎవరు చెప్పారు? రోమీల పరిపాలన కాలం ఎవరు చెప్పారు? కాలజ్ఞాని చెప్పాడా, దానియేలు చెప్పాడా? కాలజ్ఞాని కాదు, దానియేలు చెప్పాడు. కానీ మనం ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతున్న దగ్గర మరి ఇక్కడ కాలజ్ఞానులు కనిపిస్తున్నారు. ఈ రోజు కూడా చాలా మంది దానియేలు గ్రంథం హెబ్రీ పత్రిక 2:14 చెప్పినట్లుగా సమయాలు చెప్పి మనుషులను భయపెట్టేస్తున్నారు. అమ్మా వచ్చే గడియలు మంచి కాదు, మరి జాగ్రత్తగా ఉండాలి, పుట్టింటికి వెళ్ళిపోవాలా నువ్వు, ఇవన్నీ ఫాలో అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాల జ్ఞానానికి లేకపోతే కాల జ్ఞానులకి ఇంకా మరి అవకాశం దొరికిందంటే కారణం ఏంటంటే, ఆయా కాలములు యందు కార్యాలు బయలుపరచబడాల్సిన వ్యక్తులకేమో కార్యాలు బయలుపరచబడకపోవటం ద్వారా చాలా మంది కాలాన్నే వ్యాపారంగా మార్చేశారు కదండి. మిమ్మల్ని ఎవరు అడగట్లేదా ఏంటి ఇంకా పెయింట్లు వేయలేదు,
మీ కిస్మిస్ పండుగ కదా అని అడుగుతారు లేదా? వాళ్ళే మనల్ని అడుగుతారు, మీ కిస్మిస్ పండుగ వచ్చేసింది, మీరేం పెయింట్లు వేయలేదా అంటారు, బట్టలు కొనుక్కున్నారా అంటారు. అంటే ఇప్పుడు చూడండి, ఒక్కొక్కడు మొదలెడతాడు క్రిస్మస్ ఆఫర్ అంట. క్రిస్మస్ ఆఫర్ అని చెప్పేవాడు క్రిస్టియనేనా? వాస్తవంగా కాదు. ఆడు కూడా మన క్రిస్మస్ ఆడి వ్యాపారం చేసేసుకుంటున్నాడు. ఉం? ఏం ఆశిష్ అంతే కదా. ఆదిలాబాద్ లో జరగట్లే బిజినెస్. ఇప్పుడు ఆదిలాబాద్ సెంటర్ లోకి వెళ్ళి సువార్త చెప్తే ఊరుకుంటారా ఈ ప్రజలు? ఊరుకోరు. ఆడు కూడా ఏం అమ్మేస్తాడు? స్టార్లు అమ్మేస్తాడు. చూసావా? ఆడే నువ్వు కరపత్రిక పట్టుకెళ్ళు రేపొద్దుట జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో, ఏయ్ మత ప్రచారం చేస్తున్నారు ఏంద్రా అంటాడు. వాడేం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ స్టార్లు అమ్ముతున్నాడు. అంటే చూడండి, మనకు కార్యాలు బయలుపరచబడకపోతే కాలాన్ని వాళ్ళు వ్యాపారంగా మార్చేసుకుంటారు. అందుకనే ఇక్కడున్న మీరందరూ కూడా ఈ ఉదయకాలం ఆలోచన చేయండి. నేను ముగిస్తున్నాను. యోహాను సువార్త 5:20 మీ హృదయంలో పెట్టుకోండి. ప్రభు మిమ్మల్ని నమ్మకమైన వారికి ఎంచాడు, మీ కార్యాలను అగుపరుస్తున్నాయి, ఇంకా గొప్ప కార్యాలు. వాస్తవం మేము 25 రాత్రి జగన్నాథపురంలో మీటింగ్ ప్లాన్ చేసుకున్నాం. కానీ ఈలోగా మరి ఉదయకాలం యాకోబు చదివాం కదా, యాకోబు గారి ద్వారా కూడిక ఏర్పడింది. మరి ఆయన ద్వారా కూడిక ఏర్పడటం న్యాయమే, ఎందుకంటే ఆయన చాలా కాలం నుంచి నమ్మకంగా వాక్యం వింటున్నాడు పెద్దాపురంలో. మరి చాలా ఎగ్జాక్ట్ గా చెప్తాడు సాక్ష్యం చెప్పినప్పుడు కూడా. తెలియక మరి హనోక్ గారు రాధ గారి ద్వారా పెద్దాపురంలో క్రిస్మస్ కూడిక, ఎందుకంటే ఈయన సగం వింటున్నాడు సగం వింటలేదు. అప్పుడప్పుడు నాతో ఉంటాడు, సగం వింటాడు సగం విండి ఈయన. అందుకని మళ్ళీ ఆయనకి చెప్పాను, రాధ గారు కాదండి బాబు, యాకోబు గారు అని. అంటే యాకోబు గారు ఎవరు అనుకుంటున్నాడు లోపల లోపల. ఫోన్లే చెప్పేత మంచిది, ఎవరిదంటే మళ్ళీ తిడతాడు, ఎందుకని చెప్పేశాడు ఆయన. చూడండి, మరి ఈ యాకోబుకు దేవుడు కార్యం చూపించాడు లేదా? నువ్వు 25 రాత్రి మీటింగ్ పెట్టు అని చూపించాడు. అందుకని 25 మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. సో దేవుడు యాకోబులమైన మన అందరికి కార్యాలు అగుపరచాలి. అగుపరచకపోతే ఏం జరుగుతుంది? మనం ఏ కార్యాలు చెయ్యం. ప్రార్థన చేయండి, మీ అందరి ద్వారా దేవుడు కార్యాలు చేయాలని నేను కూడా ఈ ఉదయకాలం కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నాను. ఇప్పటికే చాలా కార్యాలు మీ ద్వారా జరుగుతున్నాయి, కానీ నేను ఇది ఇంతటితో మనం ఆగిపోద్దు. ఇప్పటికే గెలిచామని పట్టుకుని ఉన్నామని తలంచొద్దు. ఇంకా ఎక్కువైనవి మాకు అగుపరచు ప్రభువా, నీవు కొండ మీద మాకు కనుపరచు మాదిరిని బట్టి మేము అమర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పండి. రైట్. ఫైనల్లీ మరి చాలా కాలం నుంచి జాషువా గారు, హెప్సిబా కూడా వాక్యం వింటున్నారు. మరి వాళ్ళ ద్వారా ఏం పని జరుగుతుంది అని నేను ఆలోచన చేశాను. మరి దేవుడు రాయలసీమలో ఈ సంవత్సరం మరి అవకాశం ఇచ్చాడు కోయిలకుంటలో పరిచర్యకి వెళ్ళటానికి. కారణం జాషువా గారు, అలాగే వాళ్ళ సహోదరులు అన్నలు కూడా పరిచర్యకి సహకరించారు. కాబట్టి నెక్స్ట్ డే బాబురావు గురించి ప్రార్థించండి. అందరూ చింతపల్లి వెళ్ళి అక్కడ సువార్త చేయాలా, అక్కడ పరిచర్య చేయాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే బాబురావు కూడా అడుగుతున్నాడంటే, ఏంటో అన్నయ్య నన్ను సేవకు వచ్చేయమంటున్నాడు అని. ఏమో దేవుడు మరి అందుకే పట్టుకున్నాడేమో కదా. అందుకని మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి. 2025వ సంవత్సరం మనం వెళ్ళేటప్పటికి 24 కార్యాలకి 25 కార్యాలకి అసలు ఎక్కడా కూడా పొంతన ఉండకూడదు అనమాట. అంతగా దేవుడు మీ ద్వారా కార్యాలు జరిగించాలని ప్రార్థన చేయండి. రాత్రి నేను ఇంటికి వచ్చి లోపలికి వచ్చేటప్పుడు దేవుడు 4 పదాలు నా హృదయంలో పెట్టాడు, ఒక పాట రాయమని. ఆ పదాలు మీకు చెప్తాను. సమృద్ధి జీవం పొందే సంవత్సరం, నూరంతల ఫలం పొందే కాలం ముందుగా దేవుడే సిద్ధపరిచాడు. మనకంటే ముందుగా ఆయన 2025లోకి ప్రవేశించాడు. ఇది చెప్పాడు దేవుడు నాకు. కాబట్టి నేను రాస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి. 2025లో మనం అందరం కూడా నూరంతల ఫలం పొందాల. ఎందుకంటే ఇంకొక 3 సంవత్సరాలు చూస్తే 1000 ఏండ్ల పరిపాలన 10 సంవత్సరాల్లో ఈ భూమి నూరంతల ఫలం పొందుతుంది. కాబట్టి మనం ఇప్పుడు కూడా అందులో నూరంతల ఫలం పొందాలి. కాబట్టి నూరంతల ఫలం పొందే సంవత్సరంలోనికి, సమృద్ధిగా జీవించే సంవత్సరంలోనికి మనకు ముందుగా దేవుడు సిద్ధపరిచిన సమయం, మనకంటే ముందుగా ఆయనే ప్రవేశించిన కాలం. కాబట్టి అందులోకి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి బీ రెడీ, సిద్ధపడండి, తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉండండి, సంచరిద్దాం. ప్రభు తలంపులు మన కొరకై దీవించును గాక. ఆమేన్. మన స్వపురుషునికి లోబడదాం, సత్క్రియల చేత అలంకరించబడదాం. ప్రభునామానికే మహిమ కలుగును గాక. దేవుడు తన దాసుడికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం నుంచి అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. దేవుడి యొక్క వర్తమానం నుంచి
మరి 127 సంస్థానాల మీద అధిపతిగా రాజుగా ఉన్నటువంటి అహష్వరేషు ఆయన 180 దినాలు మరి తన యొక్క రాజ్య మహిమను మహిమాతిశయాన్ని అనేక మంది కనపరిచినట్లుగా ఆ సమయంలో రాణిని ఆమె సౌందర్యాన్ని అనేక మంది కనపరచాలని ఆయన కోరినప్పుడు ఆమె దాన్ని తిరస్కరించినట్లుగా రాణి అక్కడ ఆమె యోగ్యురాలుగా ప్రవర్తించలేదన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఈ రోజున మనల్ని కూడా ఈ యొక్క విశ్వాస సంబంధం దేవుని ఏర్పాటులోకి యోగ్యులమని నమ్మకమైనటువంటి వారమని మనల్ని కూడా పిలిచి దేవుడు మరి మనకు పని అప్పగించినప్పుడు మనం కూడా యోగ్యంగా ప్రవర్తించాలని సత్క్రియలతో మనం కూడా అలంకరించబడాలని ప్రభు కోరుకుంటున్నాడని. కాబట్టి ఎంతో కాలం నుంచి ఈ పరిచర్లో చేర్చబడి మనం మరి మన ద్వారా కూడా మరి సత్క్రియలు జరగవలసి ఉండగా మరి కాలాలను బట్టి ఆ కాలాల్లో మన ద్వారా కార్యాలు జరగవలసి ఉండగా మరి కార్యాలు జరగకుండా మరి మనమే ఆటంకపరచుకునే వారిగా ఉండకూడదన్న విషయాన్ని ప్రభు యొక్క ఉదయకాలం మంది మనతో మాట్లాడారు. కాబట్టి మనం ముందుగా వాక్యం శ్రద్ధగా వినాలని, ఇంతకాలం నుంచి వాక్యం ఉన్నా మనకి గ్రహింపు కలగలేదంటే మన శ్రద్ధగా వాక్యం ఓపికగా శ్రద్ధగా వింటలేదని. కాబట్టి ఎప్పుడైతే మనం ఓపికగా శ్రద్ధగా విని ఈ సత్యమందు మనం ఎప్పుడైతే స్థిరపడతామో స్థిరపడిన వారు ఆటోమేటిక్ గా వాళ్ళు విస్తరిస్తారని, వారి ద్వారా కార్యాలు జరుగుతాయన్న విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా గ్రహించి ఓపికగా వినే వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా మరి కార్యాలు ఏ విధంగా జరుగుతున్నాయి పరిచయలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా ప్రభు 2025లో ఇంకా అనేక మందిని సత్యమని స్థిరపరచబడి మరి వారి ద్వారా కూడా సత్క్రియలు అనేక ప్రాంతాల్లో జరిగేలాగా మనం ప్రార్థన చేద్దాం. శ్రేష్టమైన తలంపులు అందించిన దేవుని సేవకులు కూడికి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. అలా కూడికలు ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు ప్రభునవులు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలం మందు దేవుని సేవకులు భానుశ్రీ గారు తండ్రి గారు మరి ప్రభునందు నిద్రించారు. ఈ రోజు ఉదయకాలం మందు మరి ఆయన బరియల కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయండి, కుటుంబ ఆదరణ కొరకు. అలాగే ఈరోజు సాయంత్రం దండగర్లో జరగబోయే మరి ప్రత్యేకమైన కూడిక కొరకు, రేపు ఉదయకాలం మందు జరగబోయే ప్రత్యేకమైన కూడిక కొరకు, రేపు సాయంత్రం పెద్దపురంలో జరిగే ప్రత్యేకమైన క్రిస్మస్ వార్త కూడిక కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కూడికను మనం ముగింపు చేసుకుందాం. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం ఈ కూడికను ముగింపు చేసుకుందాం. ప్రార్థన వందనాలంటే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గనుడా గొప్ప దేవుడా, మమ్మల్ని ప్రేమించి మీ కృపా మహదైశ్వర్యమును నాయన మా పట్ల కనపరిచి మీరిచ్చిన ఈ అనుకూలతను బట్టి, మీరు చూపిన కృపకే దేవానికి స్తోత్రాలు. గత దినము ప్రభు మీరు ప్రేమించి జరిగించిన కొడుకు ద్వారా మీ సేవకులను ప్రభు మీరు నిలవబెట్టుకుని మీరిచ్చిన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవయ్యకు ఉదయం కూడా మరలా తండ్రి శ్రేష్టమైనటువంటి తండ్రి మీ యొక్క పదార్థాలను భుజించడానికి ప్రభు మీరు మాకు ఇచ్చిన అనుకూలతను బట్టి దేవానికి స్తోత్రాలు. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయంలో ప్రభు మీరు ఉంచిన మా జీవమైన క్రీస్తును మరొకసారి తండ్రి మా యొక్క కన్నుల ఎదుట మీరు ప్రత్యక్షపరిచి మీరు అందించిన సంగతులకై, మీరు నేర్పించిన మరి దేవ సంగతులకే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ, మరింత కృపలో ప్రభు మమ్మల్ని బలపరచమని దేవా, మేము నాయన మీ పిలుపును గ్రహించిన వారుగా, మీ ప్రత్యక్షతను అనుభవించేవారుగా తండ్రి మరింత ముందుకు సాగే తండ్రి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. దేవా, గ్రంథం తెరవబడాలి, పరలోకంలో నాయన ద్వారం తెరవబడాలి, కార్యానుకూలమైనటువంటి తండ్రి ప్రాప్తి మా యొక్క జీవితంలో జరగాలని ప్రభు మరొకసారి మీరు నేర్పించిన సంగతికే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ, నీ కృపలో మమ్మల్ని మరింతగా బలపరచమని ఈ దినమునైనా రాబోతున్న దినాల్లో జరుగుతున్నటువంటి ప్రతి కూడికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా తను మీరు బలపరచండి. మీ సంగతులను నాయన గ్రహించి మరింత అడుగులు వేసే గొప్ప భాగ్యాన్ని నాకును మాకందరికీ కూడా తను మీరు దయచమని, కృప చూపించమని. అలాగే తండ్రి ఈ దినమునైనా మా ప్రియ దైవ సేవకులు భానుశ్రీ గారి మరి దేవ తండ్రి గారు ప్రభు నన్ను నిద్రించారు. వారి కార్యక్రమం అంతట్లో తండ్రి మీ కృపను అనుగ్రహించండి. కుటుంబానికి కావలసిన ఆదరణను తండ్రి మీరు దయచమని, అలాగే జనవరిలో జరగబోతున్నటువంటి సెమినార్ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. కృప చూపించి నడిపించమని, సమస్త మహిమ
ఘనతా ప్రభావములు మీకు ఆరోపిస్తూ, మరి ముఖ్యంగా తను మా ప్రియులు దైవసేవకులు బర్నబాస్ గారిని బట్టి, వారి పరిచర్ను బట్టి, వారిని ప్రభు మీరు ప్రేమించి వారి ద్వారా జరిగిస్తున్నటువంటి పరిచయం అంతటిని బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ, సేవకులకు నాయన మరింత ఆరోగ్యము, మరి దేవ మరింత నెమ్మదిని ప్రభు మీరు అనుగ్రహించమని కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, చేరవచ్చినటువంటి తండ్రి సేవకులను బట్టి, మా ప్రియులందరిని బట్టి దేవ మీకే హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా రక్షకుడు, మా విమోచకుడు, మా జీవమైన క్రీస్తు యేసు వారి శ్రేష్ఠమైన నామములో ఈ కృతజ్ఞతాస్తుతి మనములు స్తుతులు చెల్లించి స్తోత్రించి ప్రార్థించుచు ఇక కూడికను ముగింపు చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన మా ప్రియులు స్టీఫెన్ రాజు గారికి, కొడుకులోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికను ముగింపు చేసుకున్నాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యాన్ని దైవసేవకులు కూడా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.